ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో గ్రామ చెరువు నుండి వస్తున్న వరద తాకిడికి ముంపుకు గురైన వరి పొలాలను గ్రామస్తులతో కలిసి పరిశీలించిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి, వారితో పాటు మండల యువత అధ్యక్షులు మచ్చేందర్ ముదిరాజ్, కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ, బురుపల్లి సత్యం, బురుగుపల్లి సాయిలు, వడ్ల బ్రహ్మం, మైకోటి కేశయ్య, ఏసు, ఆవుటి దుర్గమ్మ, ఆవుటి నరసింహులు, చాకలి గోపాల్, గైని ప్రశాంత్, గైని అశోక్, సంతుగొండ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే గారు తమ్ముడే కాజేసి ఈ మోరీ కాదు వెంకట కాల్వ మోరీలాగా వాడుతారు. ఆ కాల్వ రిపేర్ చేయకపోవడం మూలంగానే ఈరోజు సింగాపూర్ గ్రామానికి ఈ పరిస్థితి దాపురించింది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఆ కాల్వ రిపేర్ చేస్తే మొత్తం నుంచి ఏవైతే నీళ్లు ఈ శీలం చెరువులో పోవాలో ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ వాగులను పోతున్నాయి. కాబట్టి ఈ శీలం చెరువు కింద కూడా 2 పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది, గ్రౌండ్ టేబుల్ కూడా జరుగుతుంది. కాబట్టి సాయబా అనే వ్యక్తికి మరి ఆమె ఇల్లు శిథిలావస్థకు వచ్చిందని చెప్పేసి ఇంటి కొరకు ఆయన దరఖాస్తు పెట్టుకుంటే ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి ఇప్పుడు మొదటి లిస్టులో రాలేదని ఇల్లు అంటే ఇల్లు మంజూరు చేస్తామని చెప్తే ఆమె తన ఇల్లు గులగొట్టుకున్నది. ఇల్లు గులగొట్టుకున్న తర్వాత ఇప్పుడు మొదటి విడతలో నీకు రాలేదు, 2వ విడతలో ఇల్లు ఇస్తామని అన్నారు. ఆమె వచ్చి ఒక కిరాయింట్లో ఉంటే ఈరోజు భారీ వర్షాలు పడడం మూలంగా మరి ఆమె ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. నిన్న నుంచి ఇప్పటి వరకు ఆమెకు సహాయక చర్యలు ఏం కూడా చేపట్టలేదు. నిన్న నుంచి ఉపవాసం ఉన్నది. మరి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసి మరి అనవసరంగా ఉన్న ఇల్లు గులగొట్టుకొని ఇప్పుడు ఆమె రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరైనా స్పందించి ఆమెకు ఇమ్మీడియట్గా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మంజూరు చేసి అప్పటి వరకు టెంపరీగా ఆమెకు ఎక్కడైనా నివాస స్థలం ఏర్పాటు చేసి ఆమె కిరాయి ఇవ్వాలి. ఎందుకంటే ఆమెకి ఈ పరిస్థితి దాపురించింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నందుకు ఈ పరిస్థితి దాపురించింది. కాబట్టి వెంటనే ఆమెకు ఇల్లు గురించి మరి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసి, అది కూడా ఆమె ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆ ఇల్లు నిర్మించి తొందరలో ఆమెకు మంచి పునరావాసం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మాదిరిగా ఆమెకు ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలి. కనీసం ఆమెకు ఇప్పుడు ఉండడానికి చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మీరేదో 2,000, 3,000, 5,000 కాకుండా ఆమె కనీసం 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న రాత్రి నుంచి భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి, క్లౌడ్ బర్స్ట్ అయింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. కొన్ని బ్రిడ్జిల కాడ దాటనీయకుండా బ్రిడ్జిలు డ్యామేజ్ అయిపోయినాయి, రోడ్లు డ్యామేజ్ అయినాయి. అదే మాదిరిగా పంట కూడా నష్టం జరిగింది రైతులకు. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చి అధికారి కానీ లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు కూడా వచ్చి ప్రజలకు ఏం కష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటివరకు గమనించలేదు. ఈరోజు నేను వెంకటాపూర్ శివార్లో ఉన్నా. నేను వెంకటాపూర్ శివార్లో వెంకటాపూర్ చెరువు అలుగుబడి నీళ్ళు కిందికి పోతుంటే అక్కడ పైన ఏదైతే మత్తడి కాలువ వస్తుందో మత్తడి కాలువని ఆపాల్సిన అవసరం ఉండే. ఎంతమంది లష్కర్లు ఉన్నా ప్రభుత్వము అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ లష్కర్ల ద్వారా నీళ్లు రానియకుండా ఆపేసి ఉంటే ఈరోజు 50 నుంచి 100-150 ఎకరాలు పొలము మొత్తం నీళ్లలో మునిగి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండకుండే. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ లష్కర్లని కూడా ఉపయోగించుకొని అవన్నీ ఎక్కడైతే నీళ్లు చెర్లకు వస్తున్నాయో అది గ్రామస్తులే స్వయంగా కష్టపడి పనిచేసి ఆపేయడం జరిగింది. అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి నీళ్లు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి దాన్ని నీళ్లు చెర్లకు రానియకుండా, ఎందుకంటే చెరువు ఎప్పుడు అలిగి వెళ్ళిపోయింది, చెర్లకు రానియకుండా చూడాలి. అది ఏదైతే ఉందో వాగులో పడిపోయేటట్టు చూడాలని చెప్పేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఇండ్లు కూలిపోయినాయి, చాలా మంది ఇండ్లు కూలిపోయినాయి, ఇండ్లకు నీళ్లు వచ్చినాయి. మన ఉన్న వస్తువులన్నీ కూడా తడిసిపోయినాయి, వాళ్ళ ఆహార పదార్థాలన్నీ కూడా తడిసిపోయినాయి. కాబట్టి వాళ్ళకి అందరికీ ఎంబడే సర్వే చేపించి మరి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి మరి పొలాలు ఏవైతే నీళ్లలో మునిగిపోయినాయో వీళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా అంటారా లేకపోతే మన ఆర్థిక సాయం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి
ఆయన అధికారం ఉన్నప్పుడు మాట్లాడిండు రేవంత్ రెడ్డి, మా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మాట్లాడిండు. మాకు కనిపిస్తలేడు, మున్సిపల్ శాఖ మంత్రి కనిపిస్తలేడు, ముఖ్యమంత్రి కనిపిస్తలేడు. ఎక్కడ పోయిన ఈ అలుగుల పడి కొట్టుకపోయారు అంటే ఈ రోజు నీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ వరదలనే కొట్టుకపోయింది. నీ ప్రభుత్వం ఒక్కడు కూడా కనిపిస్తలేడు. అదే మాదిరిగా ముఖ్యమంత్రి కనిపిస్తలేడు, మంత్రులు కనిపిస్తలేరు, ఎమ్మెల్యేలు కనిపిస్తలేరు, ఎవరు కనిపిస్తలేరు. చివరికి మరి మేము ఓడిపోయినా ఈరోజు ప్రజల కష్టాలు సుఖాలు పాల్పంచుకుంటుంది మరి ఈ బీఆర్ఎస్ పార్టీ అని. తప్పకుండా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అవసరం పడితే రైతుల కొరకు పోరాటం చేసైనా సరే రైతులకు ఏవైతే పంటలు డ్యామేజ్ అయినాయో వాటికి నష్టపరిహారం ఇచ్చే వరకు ఊరుకుండే ప్రసక్తే లేదు. ఇల్లు కూలిపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు మీరైనా కనీసం వీళ్లకు ప్రభు ఏదైతే అధికార పార్టీకి చలనం లేదు కాబట్టి అధికారులు మీరైనా కనీసం మీరు శ్రద్ధ చూపెట్టేసి మీరైనా తిరిగి చూసి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ వర్షాల మూలంగా అవన్నీ కూడా తొందరగా సర్దిదే ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి రాగైతే సరే రోడ్ పోటీ రైతులు మొత్తం